వెండితెరపై తన చిరునవ్వుతో కోట్లాది మంది హృదయాలను కొల్లగొట్టింది ఓ హీరోయిన్. ఆ నటికి 59 ఏళ్లు వచ్చాయి. పదుల సంఖ్యలో సూపర్ హిట్ చిత్రాల్లో నటించి అద్భుతమైన నృత్యంతో డాన్సింగ్ క్వీన్ గా ఎదిగింది. ఆ ముద్దుగుమ్మ గ్లామర్ విషయంలో ఇప్పటికీ నేటి తరం హీరోయిన్లకు గట్టి పోటీ ఇస్తుంది. మరి ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు? ఆమె బ్యూటీ సీక్రెట్స్ ఏంటో చూసేద్దాం పదండి. ప్రస్తుత డిజిటల్ యుగంలో అందం కోసం రకరకాల ట్రీట్మెంట్స్ అందుబాటులోకి వచ్చిన సీనియర్ హీరోయిన్ మాధురి దీక్షిత్ మాత్రం సహజ సిద్ధమైన పద్ధతులకే ప్రాధాన్యత ఇస్తారు. ఆమె దృష్టిలో సౌందర్యం అనేది చర్మం లోపలి నుంచే మొదలవ్వాలట. అందుకే ప్రతిరోజు శరీరానికి తగినంత తేమ అందేలా పుష్కలంగా నీరు తాగడం తన మొదటి సూత్రమని చెబుతారు. సరైన ఆహారం, తగినంత విశ్రాంతి ఉంటే చర్మం దానంతట అదే కాంతివంతంగా మారుతుందనేది మాధురి అంటున్నారు. తన దైనందిన జీవితంలో చర్మ సంరక్షణ కోసం ఆమె పాటించే ఆసక్తికరమైన మెలకువలు, ఆమె జుట్టు నిగనిగలాడటానికి చేసే ప్రయోగాలు తెలుసుకోవడం కోసం ఫ్యాషన్ ప్రియులు ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇకపోతే మాధురి దీక్షిత్ క్లెన్సింగ్ నుంచి సన్ స్క్రీన్ వరకు ఎన్నో విషయాలను పంచుకున్నారు. గ్లామర్ క్వీన్ మాధురి దీక్షిత్ తన రోజును ఒక మంచి క్లెన్సర్ తో ప్రారంభిస్తారట. రాత్రంతా చర్మంపై పేరుకున్న మురికిని తొలగించి రంధ్రాలను శుభ్రం చేయడం దీని ముఖ్య ఉద్దేశ్యం. ఆ తర్వాత ఆమెకు ఎంతో ఇష్టమైన రోజ్ వాటర్ ను టోనర్ గా ఉపయోగిస్తారు. ఇది చర్మాన్ని తాజాగా ఉంచడమే కాకుండా సహజమైన మెరుపును ఇస్తుంది. చర్మ సంరక్షణలో భాగంగా విటమిన్ సి సిరం వాడటం ఆమెకు అస్సలు మర్చిపోని అలవాటుగా చెబుతోంది మాధురి. దీనివల్ల చర్మంపై మచ్చలు తగ్గి ఏకరీతి రంగు వస్తోందని ఆమె అంటారు. చర్మం రకాన్ని బట్టి మాయిశ్చరైజర్ ఎంచుకోవాలని ఆమె సూచిస్తారు. జిడ్డు చర్మం ఉన్నవారు వాటర్ బేస్డ్ క్రీములను, పొడి చర్మం ఉన్నవారు చిక్కటి క్రీమీ మాయిశ్చరైజర్లను వాడితే ఫలితం ఉంటుందని మాధురి చెబుతున్నారు. ఇక ఉదయం వేళ తన సన్ స్క్రీన్ తో తన రొటీన్ ను ముగించే ఈ నటి మాధురి రాత్రి నిద్రపోయే ముందు కూడా అంతే శ్రద్ధ చూపిస్తారట. రాత్రి సమయంలో చర్మాన్ని హైడ్రేటెడ్ గా ఉంచడానికి మాయిశ్చరైజర్ తో పాటు అండర్ ఐ క్రీమ్, లిప్ బామ్ వాడటం ఆమెకు తప్పనిసరిగా తెలిపింది. ఇలా పగలు, రాత్రి 2 సార్లు చర్మాన్ని శుభ్రపరచుకోవడం వల్లే 59 ఏళ్లలోనూ ఆమె చర్మం ఎంతో యవ్వనంగా కనిపిస్తోంది. కేవలం ముఖంపై మెరుపు మాత్రమే కాదు, ఒత్తైన నల్లటి జుట్టును కాపాడుకోవడంలో కూడా ఈ నటి దిట్ట. తన జుట్టు సంరక్షణ కోసం ఇంట్లోనే తయారు చేసుకునే ఒక ప్రత్యేకమైన హెయిర్ మాస్క్ ను ఉపయోగిస్తారట. బాగా పండిన అరటిపండు, కొబ్బరి నూనె, తేనె కలిపి తయారు చేసే ఈ మిశ్రమం జుట్టుకు లోతైన పోషణను అందిస్తుందంటుంది. మాధురి పంచుకున్న ఈ టిప్స్ చూస్తుంటే అందమనేది కేవలం బాహ్యంగా చేసే అలంకరణ కాదని, అది మనం చేసే నిరంతర ప్రయత్నమని అర్థమవుతుంది.